అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎగ్ ఫ్రైతో సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఎగ్స్, ఆయిల్, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర, 2 కప్పుల మైదా, ఒక కప్పు గోధుమ పిండి, సరిపడా ఉప్పు, కొద్దిగా వాము మరియు సోడా కలిపి వాటర్ కలపాలి. పిండిని ముద్దగా చేసుకోవాలి. పిండి మరి గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. దీనిని ఒక తడిగుడ్డలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక చిటికెడు పసుపు వేయాలి. తర్వాత తరిగిన మిర్చి ముక్కలు వేసి కలపాలి. దాంట్లో తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 2-3 మినిట్స్ వాటిని వేయించాలి. ఇప్పుడు దీనిలో కాస్త అల్లం పేస్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి. దీనిలో కాస్త కొరియాండర్ పౌడర్ కూడా కలుపుకోవాలి. ఈ కర్రీని తక్కువ మంటపై చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఎగ్స్ తీసుకొని పగలగొట్టి కలుపుకోవాలి. ఇలా సన్నని మంటపై కలియబెడుతూనే ఉండాలి. కర్రీ అడుగంటకుండా చూసుకోవాలి. దీంట్లో తగినంత కారం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై గరం మసాలా చల్లుకొని కర్రీని కొంచెం కలబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఉండలుగా చేసుకొని సన్నగాని పూరీలాగా వత్తుకోవాలి. ఇలా తయారు చేసిన పూరీలను సగభాగం కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్నాక వాటిని ఈ విధంగా మలుచుకొని దీంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నింపాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా మలుచుకొని
పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని పీసుల్ని చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం హీట్లో వీటిని కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిపై గరం మసాలా చల్లాలి. క్రిస్పీ ఎగ్ సమోసా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.